శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పెట్టి నేరుగా హాస్పిటల్ ఐసీలోకి వెళ్ళిపోయాడు. బాల్ ఆపుదాం అనుకుని ప్రతీక రావల్ వరల్డ్ కప్ లోంచే బయటకు వెళ్ళిపోయింది. ఏమవుతోందిరా అసలు? ఎందుకు ఇంజరీస్ అవుతున్నాయి? ఏం జరిగింది అసలు? ఇది తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఏంటి, నేను తెలుసుకుంది ఏంటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తే, దాంతో పాటు ప్రో కబడ్డీలో వెరీ ఇంపార్టెంట్ గేమ్ దట్స్ కమింగ్ అప్ బికాజ్ 8 మ్యాచ్లు వరుసగా గెలిచిన పట్నా పైరేట్స్ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వచ్చారు. వీళ్ళు ఇప్పుడు ఆడబోతున్నారు తెలుగు టైటన్స్ తో ఫర్ ఎ ప్లేస్ ఇన్ ది ఆల్మోస్ట్ సెమీఫైనల్స్. ఏంటిది మాట్లాడుకుందాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఎస్ శ్రేయస్ సార్ అన్ఫార్చునేట్లీ ఇంజర్డ్ అయిపోయాడు. దాంతో పాటు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. జరిగింది ఏంటి కాస్త ఫ్లాష్ బ్యాక్ రిలోట్ వేసుకుందాం. అల్లా థర్డ్ ఓడిఐ నడుస్తుంది. అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక షాట్ ఆడాడు, గాల్లోకి వెళ్ళింది బాల్, వెనక్కి పరిగెడుతూ క్యాచ్ పట్టాడు, డైవ్ కొట్టాడు శ్రేయస్ సార్. హీ ల్యాండెడ్ ఆన్ హిస్ లెఫ్ట్ సైడ్, రైట్. దాని తర్వాత లేచి తన రిప్ కేజ్ పట్టుకొని చాలా కష్టపడుతూ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఏమీ కాలేదేమో అనుకున్నాం. కానీ దిస్ బిన్ ఎ హ్యూజ్ డెవలప్మెంట్. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇన్ఫాక్ట్ తను డ్రెస్సింగ్ రూమ్ లో ఆల్మోస్ట్ కాన్షియస్నెస్ కోల్పోయాట. తన వైటల్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోయాట. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. బికాజ్ తన స్ప్లీన్ పైన ఒక లాసిరేషన్ ఇంజురీ అయింది. తెలుగులో అర్థమయ్యేలా చెప్పు అంటారా, చెప్తా. స్ప్లీన్ అన్న ఆర్గన్ ఏదైతే ఉందో రిప్ కేజ్, లెఫ్ట్ సైడ్ రిప్ కేజ్ కింద ఉంటుంది. ఎప్పుడైతే పడ్డాడో ఆ ఫోర్స్ కి, ఆ ఇంపాక్ట్ కి తన స్ప్లీన్ పైన కట్ ఏర్పడింది. సో ఆబ్వియస్లీ ఆ స్ప్లీన్ స్టార్టెడ్ బ్లీడింగ్. ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్ గా మారిపోతుంది. సమ్ టైమ్స్ ఇట్స్ ఫేటల్, అంటే సమ్ టైమ్స్ ప్రాణహానికర జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సరైన సమయంలో దాన్ని క్యాచ్ చేశారు కాబట్టి ఐసీలో తీసుకెళ్లి దాన్ని మానిటర్ చేసి తనకు ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత అఫ్ కోర్స్ ఐసీ నుంచి కూడా అట్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ దిస్ వీడియో తనని బయటికి తీసుకొచ్చారట. ఈస్ గాట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సిడ్నీ, వాళ్ళు దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇండియన్ టీమ్ డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండిపోయాడు. ఓడిఐ టీం వెనక్కి వచ్చేసింది కానీ T20 టీం ఎట్లా అక్కడే ఉంది. బట్ ఇండియన్ టీమ్ డాక్టర్ ఇస్ దేర్ విత్ హిమ్ ఆ సిడ్నీ హాస్పిటల్లో. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆస్ట్రేలియాకి వీసా సంపాదించే ప్రయత్నంలో ఉన్నారంట. అది కూడా త్వరగా దొరికితే ఆబ్వియస్లీ వాంట్ గో అండ్ బి విత్ ద సన్. టైం పడుతుంది రికవర్ అవడానికి, ఒక వారం రోజులు పట్టొచ్చు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవడానికి. స్ప్లీన్ లాసిరేషన్స్ అయినప్పుడు టిపికలీ 6 to 12 weeks పట్టొచ్చు పూర్తిగా రికవరీ వెనక్కి రావడానికి. సో ఈస్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద గేమ్ ఫర్ లిటిల్ వైల్ నౌ. ఎలాగో రెడ్ బాల్ ఫార్మాట్ ఆడను, కొంచెం బ్రేక్ కావాలని చెప్పి తనే ఒక 6 నెలలు బ్రేక్ తీసుకున్నాడు బీసీసీఐ నుంచి. తర్వాత ఈ ఓడిఐ ఫార్మాట్ లో మాత్రమే తను ఫీచర్ అయ్యాడు స్క్వాడ్ లో. T20 స్క్వాడ్ లో ఎలాగో లేడు. బట్ ఈ ఇంజురీ మరోసారి. టిపికలీ ఈ ఇంజురీస్ యాక్సిడెంట్స్ లో జరుగుతాయిట. లైక్ కార్ క్రాష్ అయినప్పుడు, ఆ స్టీరింగ్ తగిలినప్పుడు రిబ్స్ వెనకాల దాక్కుని ఉంటుంది లెఫ్ట్ సైడ్, అక్కడ ఆ ఇంజురీ అవుతుంటుంది. ఆర్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లైక్ బాక్సింగ్, పంచ్ టు ద స్ప్లీన్, ఆర్ సమ్ టైమ్స్ ఐస్ హాకీ, ఎక్కడైతే ఫిజికల్ కాంటాక్ట్ ఉందో, రెస్లింగ్, వీటిల్లో ఆ ఇంజురీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయట. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఆ డైవ్ చేసినప్పుడు మొత్తం బాడీ వెయిట్ అంతా కూడా తన రిబ్స్ మీద పడింది కాబట్టి అది ఆ డ్యామేజ్ కాజ్ చేసింది. లెట్స్ జస్ట్ హోప్ దట్ హీ రికవర్స్ రియలీ ఫాస్ట్. చాలా సీరియస్ ఇంజురీగా మారింది ఇది. అనుకోలేదు ఎవరు కూడా దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ త్వరగా కోలుకోవాలి, త్వరగా ఫిట్ అవ్వాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చాలా హెల్దీగా ఉండాలని కోరుకుందాం. తర్వాత సంగతి తర్వాత. క్రికెట్ విల్ ఫాలో, దిస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ తన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలని అందరం కూడా కోరుకోవాలి. దిస్ ఇస్ శ్రేయస్ అయ్యర్ ఇంజురీ అప్డేట్. దీని తర్వాత అఫ్ కోర్స్ ప్రతీక రావల్. మీరు కనుక ఇండియా బంగ్లాదేశ్ గేమ్ చూసుంటే వర్షం కారణంగా ఆ మ్యాచ్ ని కుదించారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరం అనుకున్నాం కూడా మ్యాచ్ జరగాల, అవసరం ఉందా, ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచే కదా, ఈ మ్యాచ్ జరిగినా జరగకపోయినా పెద్ద ఫరకేం లేదు కదా, ఎందుకంటే ఇండియా క్వాలిఫై అయిపోయారు, సెమీఫైనల్స్ క్వాలిఫై అయిపోయిన టీమ్స్ తెలుసు, బంగ్లాదేశ్కి ఎలాగో అవకాశం లేదు క్వాలిఫై అవ్వడానికి. సో దిస్ నో పాయింట్, అది జరిపించాల్సిన అవసరం లేదు. టిపికల్ గా వర్షం పడ్డప్పుడు ఎంపైర్స్ తీసుకునే నిర్ణయం మ్యాచ్ జరగాల వద్దా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్లేయర్స్ సేఫ్ గా ఉంటారా లేరా, వాళ్ళ సేఫ్టీ ఈజ్ ఆఫ్ ది ప్రైమరీ ఇంపార్టెన్స్. అన్నిటికంటే ముఖ్యమైనది అది. వాళ్ళకి ఎక్కడ ఇంజురీస్ కాకుండా చూసుకోవాలి అని ముందు ఆలోచిస్తారు, తర్వాతే ఆటని కొనసాగిస్తారు. ఇక్కడ ది ఎంపైర్ డిసైడెడ్ దట్ అవుట్ ఫీల్డ్ బాగానే ఉంది, ఇనఫ్ వర్క్ చేశారు దానిపైన, వాటర్ మొత్తం డ్రైన్ చేసేసారు, డ్రై అప్ అయిపోయింది, ఆడడానికి సౌకర్యంగానే ఉంది అనుకున్నారు, ఆడించారు. అన్ఫార్చునేట్లీ ప్రతీక రావల్ కొంచెం ఫాస్ట్ గా పరిగెత్తి షీ ఓవర్ రన్ ద బాల్. సో బాల్ తన ఇంకా వెనకాల ఉండిపోయిందని చెప్పి సడన్ బ్రేక్ వేసింది తను. దాంట్లో ఏం జరిగిందంటే తన స్పైక్స్ ఇరుక్కుపోయాయి. తడిగా ఉన్నప్పుడు గ్రౌండ్ జరుగుతుంది, స్పైక్స్ ఇరుక్కుపోయాయి. అండ్ తన యాంకిల్ ట్విస్ట్ అయింది భయంకరంగా, తన నీ ట్విస్ట్ అయింది భయంకరంగా, మొత్తం బాడీ వెయిట్ దాని మీద పడింది. అది చూసినప్పుడు నేను ఐ వాజ్ నాట్ ఆన్ కామెంటరీ, బట్ అది చూడంగానే నేను నా కుర్చీలోనే ఇలా వంకర తిరిగిపోయాను. బికాస్ ఐ కుడ్ ఫీల్ ద పెయిన్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చిన్నప్పుడు ఎప్పుడు ఐ హ్యాడ్ అ స్మాల్ యాంకిల్ ట్విస్ట్ లాంటిది జరిగింది.
ప్రాక్టీస్లో. సో ఐ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్. బట్ ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉండింది. ఒకే మంచి విషయం ఏంటంటే తను లేచి నిలబడి బాడీ వెయిట్ వేయగలిగింది తన కాలుపైన, తను నడుస్తుండగా చూసాం. అప్పుడు అనిపించింది ఏమో పెద్ద ఇంజరీ కాదేమో అని. బట్ యాజ్ ఇట్ టర్న్స్ అవుట్ ది వర్స్ట్ హెస్ కమ్ ట్రూ. తను కూడా వరల్డ్ కప్ నుంచి రూల్ అవుట్ అయిపోయింది. హ్యూజ్ బ్లో ఫర్ ఇండియా. సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఈ టోర్నమెంట్లో తనే. మొన్నే సెంచరీ స్కోర్ చేసింది. స్మృతి మాందనతో పాటు చేసిన పార్ట్నర్షిప్స్ చూసాం. 78, 79 యావరేజ్ ఉంది యాజ్ ఓపెనింగ్ పేరు వాళ్ళకి. మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ అగేన్స్ ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ లో ప్రతిక రావాలి ఉంటే బాగుంటుంది ఒక భరోసా, అది ఇక లేదు. షుడ్ ఇండియా హ్యావ్ ప్లేడ్ ద గేమ్, ఆ మ్యాచ్ కంటిన్యూ అయి ఉండాల్సిందా? మేబీ నాట్. బట్ తీసుకున్నారు ఆ కాల్. అన్ఫార్చునేట్లీ ప్రతిక రావల్ మిస్సెస్ అవుట్. ఇంత మంచి వరల్డ్ కప్ తర్వాత నౌ షీ హ్యాస్ టు రికవర్ ఫస్ట్. తిరిగి మళ్ళీ ఆ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ అగైన్ షీ హాస్ టు మేక్ ఎ కమ్ బ్యాక్. బట్ ఇట్ విల్ బి అ వెరీ బిగ్, అంటే ఇప్పుడు కాలికైన గాయం కంటే కూడా ఎక్కువ నొప్పి బాధ కలిగేది ఏంటంటే తనకి పర్సనల్ గా సెమీఫైనల్ మిస్ చేయడం, పొటెన్షియలీ అది గెలిస్తే ఫైనల్ మిస్ చేసే అవకాశం ఏదైతే ఉంటుందో అది ఇంకా ఎక్కువ నొప్పిని బాధని కలిగిస్తుంది తనకి. బట్ దట్స్ హౌ స్పోర్ట్ ఇస్ సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్. నౌ తను లేదు, తన స్థానంలో ఎవరైనా రావచ్చా అంటే మిడ్ టోర్నమెంట్ ఇలా ఐసీసీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు టిపికలీ టోర్నమెంట్ కి ఒక కమిటీ ఉంటుంది, రివ్యూ కమిటీ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఇదిగో ఇది మా పరిస్థితి, ఇలా ఒక ప్లేయర్ ఇంజూరీ అయ్యారు, ఎవరైనా తెచ్చుకోవచ్చా అని. వాళ్ళు ఓకే చేస్తేనే రీప్లేస్మెంట్ రావచ్చు. సో ఇండియన్ టీం వెళ్ళి ఒక ఫిర్యాదు చేసుకున్నారు, మాకు ఒక రీప్లేస్మెంట్ కావాలి బికాస్ ప్రతిక రావల్ ఇస్ అన్అవైలబుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్ అని. ఆ కమిటీ రివ్యూ చేశారు. దాంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు మెంబర్స్ ఇన్ దట్ కమిటీ. వాళ్ళు ఓకే చెప్పారు. దాంతో ఇండియా వాజ్ అవార్డెడ్ రీప్లేస్మెంట్, అండ్ రీప్లేస్మెంట్ గా షఫాలి వర్మ వస్తుంది. నౌ ప్రతిక రావల్ ఇండియన్ ఓడియా స్క్వాడ్ లోకి వచ్చిందే షఫాలి వర్మని రీప్లేస్ చేస్తూ. వచ్చినప్పటి నుంచి హీస్ బీన్ ఫినామినల్. సెకండ్ ఆర్ అదర్ జాయింట్ ఫాస్టెస్ట్ 1000 రన్స్ కూడా ఓడిఐ ఫార్మాట్ లో. షీస్ బీన్ ఫినామినల్. యావరేజ్ బాగుంది, స్ట్రైక్ రేట్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇన్ఫాక్ట్ డబుల్ ది యావరేజ్ ఆఫ్ షఫాలి వర్మ, ఆల్మోస్ట్ ద సేమ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ షఫాలి వర్మ. షఫాలి వర్మ ప్రతి గారు మిస్ అవ్వలేదు, అండ్ దట్స్ హౌ షీ సిమెంటెడ్ అ ప్లేస్. ఇప్పుడు లుక్ ఎట్ హౌ క్రూవెల్ ద ఫేట్ ఇస్ ఫర్ ప్రతిక రావల్, అండ్ ఎలా అదృష్టం కలిసి వచ్చిందో. ఒకరి దురదృష్టం వీళ్ళు అదృష్టంగా మారుతుంటుంది లైఫ్ లో అంటుంటాం, అది ఇక్కడ షఫాలి వర్మకు నిజమైంది. షీఈస్ కమింగ్ ఇన్ టు ద స్క్వాడ్. ఐ థింక్ షీల్ ప్లే ద సెమీఫైనల్స్ అని అనిపిస్తుంది, బికాస్ ఓపెనర్ గా షీ కెన్ బి డిస్ట్రక్టివ్. తెలుసు డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో మంచి ఫామ్ లోనే ఉంది తను. ఆ ఫామ్ కనుక ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగలిగితే థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్ అని ఏమో, దిస్ కుడ్ బి అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బట్ యూ హ్యావ్ టు ఫీల్ ఫర్ ప్రతిక రావల్. ఇంత బాగా ఆడి ఇంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇలా ఆడకపోవడం నిజంగానే ఇట్స్ వెరీ సాడ్ ఫ్రమ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ చూద్దాం ఇండియా సెమీఫైనల్ లో ఏం చేస్తారు అగైన్స్ ఆస్ట్రేలియా. షఫాలిని ఆడిస్తారా? ఐ థింక్ షీ షుడ్ ప్లే బికాస్ షీఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ షూర్. తీసుకొచ్చినప్పుడు రీప్లేస్మెంట్ గా ఆడించాలి. ఇంకెవరు ఎలాగో బ్యాకప్ ఓపెనర్స్ లేరు స్క్వాడ్ లో. ఉమా ఛత్రి ఓపెన్ చేస్తుంది కానీ T20 ఫార్మాట్ ఎక్కువ చేసింది. బట్ రిషా ఘోష్ విల్ కమ్ బ్యాక్ ఎనీ విచ్ వేస్ ఫర్ ది సెమీఫైనల్స్. ఉమా ఛత్రికి అవకాశం దొరకదు, ఇంకెవరు బ్యాటర్స్ లేరు. సో ఐ థింక్ స్ట్రైట్ అవే షఫాలి వర్మ స్లాట్స్ ఇన్ టు దిస్ ప్లేయింగ్ 11. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. సో ఇవి మేజర్ ఇంజరీ అప్డేట్స్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నెక్స్ట్ అఫ్ కోర్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 లో ప్లే ఆఫ్ స్టేజ్ కి వచ్చేసాం. ప్లే ఇన్స్ అయిపోయాయి. తెలుగు టైటన్స్ బుల్స్ తో మ్యాచ్ ఆడారు, అది గెలిచారు వాళ్ళు. బుల్స్ ఓడిపోయిన వాళ్ళు ఆ ప్లేయిన్స్ లో గెలిచిన పట్నా పైరేట్స్ ఆడారు, అది ఓడిపోయారు బుల్స్. సో నెక్స్ట్ మ్యాచ్ ఏంటి అంటే దీంట్లో అగైన్ ఫస్ట్ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయి, టాప్ 2 సైడ్స్ దబంగ్ ఢిల్లీ కేసి పునేరి పల్టన్ లో దబంగ్ ఢిల్లీ గెలిచారు టై బ్రేకర్ తో, వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. పునేరి పల్టన్ దగ్గర ఇంకొక ఛాన్స్ ఉంటుంది. దిస్ వన్ మోర్ క్వాలిఫైర్ ఫర్ దెమ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సెమీఫైనల్. దాంట్లో వాళ్ళతో ఆడే అర్హత సంపాదించడానికి ఇప్పుడు పట్నా పైరేట్స్ అండ్ తెలుగు టైటన్స్ విల్ ఫేస్ ఆఫ్. దాట్స్ ద నెక్స్ట్ గేమ్ ఇన్ ప్రో కబడ్డీ. అయితే ఇక్కడ తెలుగు టైటన్స్ ని మెచ్చుకోవాలి నిజంగానే. 9 సంవత్సరాల తర్వాత, 9 సీజన్స్ తర్వాత ఇక్కడే ఫస్ట్ టైం వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రావడం. బాగా ఆడుతున్నారు, వచ్చారు, బాగానే ఉంది. కానీ పట్నా పైరేట్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అసలు ఎక్కడ సీన్ లో లేరు. వాళ్ళు ఎవరిని ఓడించట్లేదు. ఒక పునేరి పల్టన్ అడపా ఓడించడమే తప్ప కన్సిస్టెంట్ గా మ్యాచ్ ఓడిపోతూ వస్తున్నారు. ఒక అయాన్ యాజ్ రేడర్ బాగా పర్ఫామ్ చేస్తున్నా, ఇంకెవ్వరు పర్ఫామ్ చేయలేదు. కోచ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. కట్ చేస్తే లాస్ట్ 8 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. దే ఆర్ ఆన్ ఎ హాట్ స్ట్రీక్ ఆఫ్ 8 కన్సెక్యూటివ్ విన్స్. ఏ టీం కనిపిస్తే ఆ టీం ఓడిస్తున్నారు, ఏ టీం కనిపిస్తే ఆ టీంని. జైపూర్ యూ ముంబాని ఓడించారు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఓడించారు, ఇప్పుడు బెంగళూరు బుల్స్ ఓడించారు. అండ్ దే ఫేస్ ఆఫ్ అగైన్స్ తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచి ఒకవేళ పునేరి పల్టన్ తో ఆ సెమీఫైనల్ లాంటి మ్యాచ్ ఆడాలి అంటే ఇక్కడ పట్నా పైరేట్స్ ని ఓడించాలి ముందర, విచ్ వోంట్ బి ఈజీ. అయాన్ లోచన్ ఇస్ ఇన్ సెన్సేషనల్ ఫార్మ్. దీని ముందర మ్యాచ్ లో కూడా 19 8 పాయింట్స్ ఉన్నాయి. బట్ మోర్ దెన్ దాట్ వాళ్ళ డిఫెన్స్ అందరూ కూడా ఏదో పూనకాలు వచ్చినట్టుగా ఆడుతున్నారు. దే లైక్ పొజెస్డ్. ఎక్కడ పడితే అక్కడ పాయింట్లు సంపాదిస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ ఫైర్డ్ అప్. మరి కోచ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన కొత్త కోచ్ ఏమన్నా మొత్తం టీం మొరాల్ని బూస్ట్ చేశారా, లేకపోతే ఇంక పోయేదేముంది అన్న సిచ్యువేషన్ లో వస్తే
కొండ పోతే వెంట్రుక అన్న సిచ్యువేషన్లో నథింగ్ టు లూజ్ ఓ ధైర్యంతో ఆడతారు. ఆ ధైర్యమే కనిపిస్తోంది ఇప్పుడు. ఇక్కడ దాకా రావడం వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ఎటువంటి ప్రెషర్ లేదు వాళ్ళపైన. కానీ వరుసగా 8 గెలిచారు. ఆ మొమెంటం అలానే కంటిన్యూ అవుతుందా? దాన్ని టైటన్స్ బ్రేక్ చేయగలరా? అది చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్, ఐ సజెస్ట్ యూ వాచ్ దిస్ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. తెలుగు టైటన్స్ ఫ్యాన్ ఆబ్వియస్లీ చీర్ ఫర్ దెమ్, బట్ పట్నా పైరేట్స్ ఇస్ ఇన్ సెన్సేషనల్ ఫార్మ్ అండ్ మొమెంటం. సో ఒక ఎపిక్ క్లాష్ అయితే చూస్తాం అనిపిస్తోంది. అయాన్ని గనక ఆపగలిగితే తెలుగు టైటన్స్ డిఫెన్స్ యూనిట్, అలాగే విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా కలిసి గనక పాయింట్స్ సంపాదించగలిగితే దట్స్ గోయింగ్ టు బి వెరీ క్రీ. ఇప్పుడు ఉట్టి ఒక రైడర్ మాత్రమే మ్యాచ్ గెలిపించలేడు, ఓన్లీ ఒక డిఫెండర్ మాత్రమే మ్యాచ్ గెలిపించలేడు. ఇక్కడ కలిసికట్టుగా 7 ఆడితేనే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. బికాస్ పట్నా పైరేట్స్ నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ ప్రో కబడ్డీ సీజన్ 12 లో ఉన్న దిస్ గేమ్. మీరు చూస్తుంది ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఆన్ ది 28th, దెన్ అఫ్ కోర్స్ దట్స్ ది గేమ్ యూ గోయింగ్ టు వాచ్. ఎంజాయ్ చేయండి ఆ మ్యాచ్ని. అండ్ అఫ్ కోర్స్ మ్యాచ్ చూస్తే చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారో మ్యాచ్ని. అండ్ ఎక్కడైనా వీడియో నచ్చుంటే లైక్ ఫర్ ద వీడియో, బికాజ్ ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తున్నప్పుడు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్లెట్స్కి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే, అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ వాంట్ సపోర్ట్ ఆ ఛానల్, మెంబర్షిప్స్ స్టార్ట్ చేసాం. యూ కెన్ జాయిన్ ఆ మెంబర్షిప్స్. దాని తాలూకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. ప్లీజ్ ప్రే ఫర్ శ్రేయస్ సార్, ప్రతీక రావల్ త్వరగా వాళ్ళు కోలుకోవాలి, త్వరగా వాళ్ళు హెల్దీగా అవ్వాలని కోరుకుందాం. ఐ థింక్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ వైబ్స్ మనం వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. And let's just wish and pray to God that they get cured and healed very fast. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios, amigos.